హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీతో ఉన్నది మీ సుమ. ఓకే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా అంటే ఆ, జ్వరము, దగ్గు, జలుబు, సర్దితోటి అంటే నేను ఇట్లున్నా, మంచిగానే ఉన్నా. అందుకని ఇక నిన్న మన వీడియో అప్లోడ్ చేయలేనని ఏదో అంటే గట్లా అని చెప్పేసి ఓ 2 షాట్లు అట్లా పెట్టిన. అవి ఎప్పటికీ అవు ఆయన పెట్టిన. ఎందుకంటే మనం ఉన్నామని అంటే గుర్తించాలి కదా, గట్లా అని చెప్పేసి పెట్టిన. సరే, ఇక ఏం లేదు, అందరికి ముందటగా చెప్పుకున్న ముచ్చటనే. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మీ దగ్గరికించి నేను మీ దగ్గరికించి ఆశించేది లక్షలు, వేలు, కోట్లు కాదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రీడింగ్ మీకు ఎట్లా అనిపించిందో చెప్పుర్రి. గట్లనే రెజనెంట్ అయితే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ చెప్పుకోండి. ఇంకోటి, నిన్న ఒక తమ్ముడు చేసిండు. తమ్ముడా, నువ్వు ఏమంటారు, ఏడికెంచో నువ్వు కర్ణాటకకెంచి ఫోన్ చేసి, అక్క ఆ రీడింగ్ వచ్చింది, అది నాదేనా, నా జీవితంలో వర్తిస్తుందా, ఇది నాదేనా, అది నాదేనా అని నువ్వు 10 సార్లు నన్ను అనగడంగా అత్తమ్మి, అది నీది అని నీకు అనిపిస్తే అది నీదే. ఓకే, అందుకే ఇక్కడ ఏం చెప్తామంటే 30% ఆర్ 50% ఆర్ రెజనెంట్ అయితే అది నీది. అందులో ఇంకా నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి, నువ్వు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావు. సరే, నువ్వు ఫోన్ చేయి, అమౌంట్ పే చేయి, చార్జబుల్ అయితే అమౌంట్ పే చేసి నీ రీడింగ్ నువ్వు తీసుకో కదా. గది కదా పర్సనల్ రీడింగ్ అంటే. గంతే కానీ ఏం తెలుసుకోకుండా గది నీదే అని నేను ఎట్లా డిక్లేర్ చేస్తాను? నీ మైండ్కి నీకు అనిపించింది, నీ ఇంట్యూషన్ నీకు చెప్తుంది. చాలామంది, వేల మంది, వందల మంది జనాలకి లేనిది నువ్వు ఒక్కడే స్పెషల్గా అడిగితే చెప్పిన. అక్కడికి నీకు నేను చెప్పిన ఏంటి అంటే, నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ పేరు, నీ కథ, నీ కార్ఖానా నువ్వు చెప్తేనే కదా నాకు ఇక్కడ బయట పెట్టేది యూనివర్స్. నువ్వు చెప్పంది నేనేం బయట పెట్టాలి? అక్క ఇట్లా తెలుసుకోవాలంటే చెప్పేది జనరల్ రీడింగ్. నేను చెప్పే దాంట్లోనే మీరు వెతుక్కు ఏం మీకు వస్తుందో 30% ఆర్ 50% రెసిడెంట్ అయితే కదా మీదని అర్థం. అందులో మీకు డౌట్స్ ఉంటాయి. సరే, మా గురించి మేము తెలుసుకోండి, ఫోన్ చేయండి. అందరికి తెలియదని కాదు, ఎవరో ఒకరు ఉంటారులేండి. యాక్చువల్గా తమ్ముడు బాగా అంటే స్టడీ పర్సన్ కానట్టున్నాడు, చదువుకోనట్టున్నాడు. కానీ థర్డ్ పార్టీ అంటే ఏందక్క అంటే నా జీవితంలో కూడా థర్డ్ పార్టీ ఉందా అని చెప్పేసి అనుమానం పడడం కరెక్ట్ కాదు. సరే, తెలుసుకోవు కదా, నీకు అట్లా అనిపిస్తుందా అంటే సౌండ్ లేదు. అట్లా ఉన్నారండి, ఏం చేద్దాం, సగం అర్థం కాక. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నా రీడింగ్ కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంత హుషారు లేక మీ ముందరికి వీడియోలు తీసుకొస్తుంది. 1000 కోట్లు ఆశించి కాదు, మళ్ళీ చెప్తున్నా, జస్ట్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, మీ నుంచి కోరుకునేది కామెంట్. ఓకే, మీతో పాటు ఇంకో నలుగురికి షేర్ చేస్తే సంతోషపడతాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం మళ్ళొకసారి. గట్లనే అక్క ఈరోజు ముచ్చటేంది? ఓకే, మీ లైఫ్లోంచి మీ లైఫ్లోంచి అంటే ఇక మీ లైఫ్ నుంచి అనుకోండి, మీ పర్సనల్ లైఫ్లోంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా? మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారా రారా? ఓకే, మీ పర్సన్ లైఫ్లోంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా కాదా? మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారా రారా? చూసేద్దామా? ఇంట్రెస్టింగ్ ఉంది కదా, చూద్దాం. మరి లేట్ ఎందుకు? ఓకే, చూసేది ఆడవాళ్ళు అయితే మీకు ఆపోజిట్కి ఎవరు ఉంటారో మీకు ఎగెన్స్ట్గా థర్డ్ పార్టీ మీరు అనుకునే మనిషి ఎవరైతే ఉంటారో, మీ మనసులో మీరు ఎవరి కోసమైతే అనుకొని చూస్తున్నారో అది మీకోసమే. ఇక్కడ వెళ్ళేది వచ్చేది కూడా అది మీకోసమే. నిజమండి, నమ్మండి. ఓకే, ట్రస్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. వీళ్ళ పర్సనల్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ పోతుందా? అది
పోతుందంటే కానీ ఇంత ఎగిరెగిరి పడబట్టే కార్డ్స్ ఉంటుందని ఇలా పర్సన్ అయిపోతుంది. థర్డ్ పార్టీ పోతుందా ఉంటుందా యూనివర్స్? వీళ్ళ పర్సన్ లైఫ్లోంచి వీళ్ళ పర్సనల్ లైఫ్లోంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా కాదా? వీళ్ళ పర్సన్ వీళ్ళ దగ్గరికి వస్తాడా రాడా? చెప్పండి ప్లీజ్. కార్డ్స్ కనిపించాలి కదా ఫస్ట్, అందుకే తీసేసిన. లేచిరా, షాయిలు తాగిరా, టిఫిన్ చేసిరా, ఇక బయటకు పోయేటోళ్ళు, అటు ఇటు పోయేటోళ్ళు, జాబ్ ఉన్నోళ్ళు, స్కూల్కి పోయేటోళ్ళు అందరికీ హడావిడి ఉంటుంది ఏంటి చేస్తారు. కానీ జ్వరాలు దగ్గులు సర్దులు ఎక్కువ ఉంటున్నాయట. నేనైతే టెస్టులు చేయించుకున్నా. ఒకవేళ అట్లాంటి సింటమ్స్ ఏమన్నా ఉంటే మీరు కూడా చేయించుకోండి. ఎందుకంటే డాంపరస్ హెయిర్ ఓకే. ఇక్కడ ఎస్ కార్డ్ అయితే వచ్చింది. థర్డ్ పార్టీ రిమూనెస్ ఉందా లేదా చూద్దాం. అన్నీ తీసే వరకు అంటే నేను చెప్పలేను, మీకు తెలుసు కదా. అన్ని కార్డ్స్ ఓపెన్ చేస్తున్నాను, తర్వాత నేను చెప్తాను. చెప్తున్నా కానీ బాడీ షేక్ అవుతుంది. బోయప్పో తల్లి. థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సను గిట్లా బాధపడుతుండు, గిడ హీల్ అవుతుండు, బాధపడుతుండు, టెన్షన్ పడుతుండు. నాకు వెనుక సముద్రం అంతా ప్రేమ చూపించినా కానీ నేను ఎండమా వెనకాల పరిగెత్తిని ముందటున్న ఈ అడ్డమైన ఏదో ప్రగల్భాలకు లోబడి పరిగెత్తి నా ఉన్న జీవితాన్ని సంకనాగించుకుంటుని నా జీవితం ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఎన్నుకున్న ప్రేమను నేను కానలేదు. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏందని మీ పర్సన్ బాగా థింక్ చేస్తున్నాండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 9 ఆఫ్ కప్స్. లవ్ ఆఫర్ చేసి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిండు. ఓకే, ఇద్దరికి వస్తుంది. వెళ్ళి అక్కడ ఏమన్నా మంచిగా అనుభవిస్తున్నారా? లేదు. అక్కడ 9 ఆఫ్ సోర్స్ కత్తులతో పొడిచినట్టు, సూదులతో గుచ్చినట్టు, మానసికంగా శారీరకంగా ఇబ్బందులు అంటే గోసలు, అసలు చెప్పరాని గోసలు అయితే సమస్యలు అయితే ఇక్కడ ఫేస్ చేస్తున్నారు. ఓకే, అసలు కత్తులతో గుచ్చి చంపేసినా బాగుండదు, ఈ లైఫ్ నాకు ఎందుకు అని చెప్పేసి మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీకు లవ్ ఆఫర్ చేయాలని ఉంది. బట్ ఇప్పుడు ఇంత చేసినాక నేను ఏం మొహం పెట్టుకొని పోవాలి, ఏం మొహం పెట్టుకొని అడగాలి, నేను చేసింది తప్పు అని చెప్పేసి తెలుసుకున్నాడు. ఓకే, తప్పు అని తెలుసుకున్నాడు. ఏం మొహం పెట్టుకొని ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మీ మీద లవ్ ఉంది, లేదని కాదు. ఓకే, ఆయన గట్లనే ఆ లవ్ని వెయిటింగ్ ఎనర్జీలో తీసుకొచ్చి పడేసారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉంది. చెప్తారు, ఇప్పుడు చెప్పకుండొచ్చు కానీ చెప్తారు ఖచ్చితంగా. ఇక ఇక్కడ ఇప్పుడున్న దగ్గర దమ్మ కత్తులతో అంటే కొట్టుకున్నట్టు ఇక యుద్ధాలు, కథలు, కార్ఖానలు జరుగుతూనే ఉన్నాయి. ఇక నువ్వా నేనా నువ్వంటే నేనంటే నువ్వు, నా జీవితం సంఘ నాకు ఇచ్చినావు అంటే ఇటు నా జీవితమే సంఘ నాకు ఇచ్చినావు అని అటు, నీ వల్ల నేను చెడిపోయినా అని ఇటు, నీ వలన నేను చెడిపోయినా అని అటు, ఒక అట్లా నడుస్తుంది. 5 ఆఫ్ సోర్స్. ఇక్కడ 7 ఆఫ్ సోర్స్. బర్డెన్స్, బరువులు, ఇబ్బందులు, బాధ్యతలు, ఫిజికల్గా, మెంటల్గా, సపరేషన్లు. ఇక ఒక్క లెక్క కాదు, అన్ని లెక్కలు ఇలానే కనిపిస్తున్నాయి. బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు.
ఇక్కడ ఇట 7 ఆఫ్ సోర్స్, ఇక్కడ నిద్రలేని రాత్రులు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీకు మీరు మీ ప్రేమ గుర్తొచ్చినప్పుడు కానీ మీరు గుర్తుకొచ్చినప్పుడు కానీ ఏం చేయమని సమతపడక అటు ముందుకెళ్తే బాయి వెనుకకెళ్తే చెరువు అని కలుసుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఎవరో పాపంగానైతే మొత్తం అంతా కూడా కష్టమే. పాపం అనద్దులేండి, చేసిన దానికి పశ్చాత్తాపం, కర్మ అనుభవించక తప్పదు. ఓకే, కింగ్ ఆఫ్ సోర్స్. అక్కడ వీళ్ళ మధ్యలో ఇంకో టాక్సిక్ పర్సన్ ఎవరో ఉన్నారు. అక్కడ నువ్వు ఇంత చేసినా అంత చేసినా ఇంత అనుభవించినా కానీ ఎట్లవతో నీ సంగతిని మేము చూస్తాం, నేను ఆడిపోయిన మనశ్శాంతిగానైతే బతకనీయం అని అంటుండు. ఓకే, కింగ్ ఆఫ్ సోర్స్. అండ్ ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు ఏమనుకుంటుండంటే కట్టి పడేసిన చుట్టూతా అంటే శూలాలు గుచ్చి నడమద్దలే నిల్చోబెడితే ఎట్లుంటుంది పరిస్థితి? ఎటు ఊరాదు. మనకు వెనుకకోతవో ముందరకోతవో బంద్ ఉంటేనే ఇబ్బంది కదా. ఇక ఉన్నాయన్నీ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్, ఇక ఏమంటారు విల్ బీ కండిషన్స్ అప్లై అని చెప్పేసి మొత్తం నోట్ చేసుకొని ముందర పెట్టినాక ఇంకే ఆడికించి అటు ఓరాదు, ఇటు బతకరాదు, అటు సావరాకుండా పరిస్థితి ఈడనైతే కనిపిస్తుంది. ఇక్కడ కట్టుపడేసిన సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. బర్డెన్స్, బరువులు, ఇక ఇబ్బందులు, ఇక ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్, గోసలు కష్టాలు అయితే విపరీతంగా మిమ్మల్ని కాదనుకొని పోవడం ఏమో కానీ నరకం అయితే ఎట్లుంటుంది అని ప్రత్యేకంగానైతే చూస్తుర్రబ్బా ఇక్కడనైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక ఏమంటారు 7 ఆఫ్ వాండ్స్, కష్టాలు, బరువులు, అసలు గుండె కూడా భారంగా, అంటే మనసు కూడా భారంగా ఉంది. అసలు ఏం చెప్పుకోవాలో ఏం చెప్పొద్దో తెలియలేని పరిస్థితులలో ఉన్నారు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. అసలు చెప్పుకున్న వినే మానవుడు అంటూ లైఫ్లో లేకుండా పోయింది. ఓకే, అండ్ ఇక్కడ నడి సముద్రంలో ఏంటంటారు మునిగిపోతుందన్న షిప్కి కూడా మునిగిపోతుందని తెలుసు, నేను అందులో మునిగిపోతాను తెలుసు, అయినా కానీ అందులో ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు? అవి ఇబ్బంది, ఎందుకంటే సస్తే వచ్చినా బాగుండును అని లైఫ్ అయితే ఫేస్ చేస్తున్నాను అని అయితే చెప్పచ్చు. ఇక థర్డ్ పార్టీ నుంచి రిలీజ్ ఉందా లేదా అంటే ఉంది. 2 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వస్తారు, టైం పడుతుంది. ఇవన్నీ మీరు దాటించలేరు. ఇవన్నిట్లకి ఇక్కడ బాధపడుతురు. 10 ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ చేసిపోయారు, లవ్ చేసిపోయారు. అండ్ 9 ఆఫ్ కప్స్ ఆడ గోసలు అనుభవిస్తారు. కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏమంటే లవ్ ఆఫర్ చేస్తారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. 5 ఆఫ్ సోర్స్, కత్తులతో యుద్ధాలు జరుగుతున్నాయి, బర్డెన్స్ ఫేస్ చేస్తారు, బరువులు, మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఫేస్ చేస్తారు, స్లీప్లెస్ నైట్ ఫేస్ చేస్తారు. వీళ్ళ మధ్యలో ఇంకా టాక్సిక్ పర్సన్ ఎవరో ఉన్నారు. ఇక్కడ నువ్వు ఎట్లా పోతావో నీ సంగతి చెప్తా, నువ్వు ఎట్లా పోతావో నేనేంటో చూస్తా, నీకు అంత ధైర్యం అంత దమ్మ అని అంటోళ్ళు మధ్యలో ఉన్నారు. అండ్ ఇక్కడ 8 ఆఫ్ సోర్స్ కట్టి పడేసిన సిచ్యువేషన్లో ఉన్నాయి. వెనకకు ముందుకు వెళ్ళడానికి దారి లేదు. ఆ దారి లేక కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ప్రతి దాంట్లో గుర్తు తెచ్చుకుంటున్నారు కానీ ప్రయోజనం లేదు అని చెప్పేసి ఆలోచన అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక ఈదలేక ఆ సముద్రంలో ఈదుతున్నారు, మునిగిపోతానని తెలిసినా సరే నేను ఇంకెవరి కోసం బతకాలా అని చెప్పేసి కూడా ఆలోచన అయితే చేస్తున్నారు. ఇక వస్తారా రారా అంటే టైం పట్టుద్ది. ఓకే, నేను చెప్పేది జనరల్ రీడింగ్, మీకు తెలుసు కదా. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మీ గురించి మీరు తెలుసుకోండి. ఓకే, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ దగ్గరనైతే ఈ గుసగుస ఈ గోరలనైతే ఈ ఇబ్బందులలోనైతే ఉన్నాడు. ఓకే, ఒకటేసారి ఇన్ని కార్డ్స్ అంటే ఇంత ఫేర్ చేయడం అయితే కరెక్ట్ కాదు నాకు తెలిసి. కార్డు ఉల్టా ఇట్లా కింద పడ్డ కార్డు ఎప్పుడైనా సరే చూసి పెట్టాలి, లేకపోతే మళ్ళీ అది మధ్యలో వచ్చినప్పుడు ఉల్టా పల్టానే వస్తుంది.
ఓకే, వస్తారా రారా అంటే వస్తారు. ఇంత గోసలు పడ్డప్పుడు వస్తారు, కానీ తెగించి రావడానికి టైం పట్టుద్ది. అక్కడ ఏదో మెయిన్ ప్రాబ్లంలో ఇరుక్కుపోయినరు, వస్తారు. ఓకే, టెన్షన్ పడితే పడద్దు. లేదాక మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్కండిషన్ లవ్. ఓకే, చెప్పాను కదా, మీ మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమ మీకు చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అక్కడ కరెక్ట్గా లేవు. ఓకే, చూద్దాం మరి. మనం ఏమనుకున్నాం, థర్డ్ పార్టీ నుంచి ఇలా పర్సన్ థర్డ్ పార్టీ నుంచి బ్రేక్ అయిపోయి అంటే వదిలేసి వీళ్ళ దగ్గరికి వస్తారా రారా అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. డ్యామ్ షూర్, తప్పకుండా. ఓకే, ఇక సమదవుతుందని అనుకుంటున్నా, మీకు నేను చెప్పేది వినబడుతుందని అనుకుంటున్నా. ఇక మంచిగా సొంచాయించారు. ద ఫుల్ కార్డ్. మీ పర్సన్ ఎక్కడున్నా మిమ్మల్ని అయితే ఒక గంట కనిపెట్టుకొని ఉన్నాడు, స్పై చేస్తున్నాడు. ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్రూ కాలర్ కావచ్చు, అది ఏది కావచ్చు, ఏది వదిలిపెట్టకుండా మీ ఫోటో ఉంటాం ఫోటో కాడికించి అబ్జర్వేషన్ చేసుకుంటూనే ఉన్నారు. ఓకే, ఏది వదిలిపెట్టకుండా. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్స్. మీ లైఫ్లో కూడా ఒక పర్సన్ ఉన్నారు, ఎందుకంటే పుల్లలు పూచికలు పెట్టేవాళ్ళు. ఓకే, మేబీ ఈ పర్సన్ వల్లనే కావచ్చు మీ లైఫ్లో ఇంత పెంట జరిగింది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ మీరుండగా అదర్ పర్సన్ వెనకాల డబ్బుల కోసము, లేకపోతే మానసికంగా అంటే ఫిజికల్గా బాండింగ్ కోసము ఇంకో పర్సన్ వెనకాలనైతే పరిగెట్టిండు. అది కనిపిస్తుంది ఇలా క్లియర్గా. జస్టిస్. మీరు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు, నాకు ఇప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పేసి. ద ఎలిఫెంట్. మీరు కలిసి ఉన్నప్పుడు మిమ్మల్ని తల్లి స్థానంలో చెల్లి స్థానంలో అక్క స్థానంలో అన్ని భర్తీ చేసి చూసిన రోజులు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నాయి. మీకు కూడా ప్రేమ ఉంది. ఓకే, అక్కడ కూడా అన్కండిషనల్ లవ్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఉంది. ఇప్పుడు గుళ్ళని గోపురాలని సందర్శిస్తున్నారు, ఫ్రెండ్స్ని సందర్శిస్తున్నారు, ఫ్రెండ్స్ని కలుస్తున్నారు, అడుగుతున్నారు ఎట్లా నా పర్సన్ నా దగ్గరికి వస్తారా రారా, థర్డ్ పార్టీ దగ్గరికి నుంచి రిమూవ్ అయ్యి నా పర్సన్ నా దగ్గరికి వస్తారా రారా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు, గోసపడుతున్నారు. కానీ అక్కడ ఆ పర్సన్ మీకన్నా ఇంకా గోసపడుతున్నాడు. అది గుర్తుంచుకోండి. గోస పూర్తి కావాలి కదా. ఇప్పుడు ప్రతి దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఏందనంటే దానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి. పర్సనల్ రీడింగ్ అంటే మొత్తం పర్సనల్ రీడింగ్ ఉండదు, రెమెడీస్ ఉంటాయి దానికి కొన్ని. ఒకవేళ కావాలనుకునే వాళ్ళకైతే చెప్తున్నాను, రెమెడీస్ ఉంటాయి. మీ ప్రాబ్లం ఏందో మీరు చెప్పుకుంటే దానికి కొంచెం విముక్తి కలుగుతుంది. వచ్చేటోళ్ళు తొందరగా రావాలి, అట్లా ఉంటుంది. మీది అనుకో, నీకు అవసరం అనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని, ఇంకెవరెవరినో కన్సల్ట్ అవుతూ ఉన్నారు, మీ గురించి కనుక్కుంటూ ఉన్నారు, మీకు లవ్ ఆఫర్ చేద్దామనుకుంటున్నారు. అండ్ ఇక్కడ తీసుకోవాలని మీరు కూడా అనుకుంటున్నారు. 3 ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక మీరు ఇప్పుడు మీరే ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీరు కూడా ఎట్ ద సేమ్ టైం మీరున్న దగ్గర కూడా కత్తి మీద సామే మీ సంసారం. ఇప్పుడు సాగుతుంది కూడా కత్తి మీద సాములాగానే ఉంది. ఇప్పుడే మీరు హ్యాపీగా లేరండి, నేనైతే డెఫినెట్లీ చెప్పగలుగుతా. హ్యాపీగా లేరు. వెతుక్కుంటారు, ద హెర్మెట్. వెతుక్కుంటారు మీ పర్సన్ కోసం, వెతుక్కుంటారు. అష్ట కష్టాలు పడుతున్నారు, వెతుక్కుంటున్నారు. ఎప్పుడు వస్తారని ఆలోచిస్తారు. మీ మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే ఎప్పుడు మ్యారేజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నోళ్ళు అయితే నా పిల్లలతోటి నేను నా పర్సన్ ఎప్పుడు కలిసి ఉంటామా, ఎప్పుడు మాకు మంచి రోజులు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకు యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందంటే చెడంతా వచ్చేది మంచి రావడానికి. చెడు జరుగుతుంది అంటే
ఆపోజిట్లా మంచి కూడా జరుగుతుంది. మనకు చిన్నప్పుడు స్కూల్లో చెప్పేటోళ్ళు వ్యతిరేక పదాలు అని చెప్పేసి. చెడు ఆపోజిట్, మంచి, సంతోషం ఆపోజిట్, బాధ. ఓకే, గుడికి బ్యాడు, చెడుకు మంచి, ఇట్లా అన్నమాట. అట్లుంటాయి అన్నట్టు. విరక్తి, ప్రేమ, గట్లన్నమాట. ఓకే, అట్లా వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే దగ్గరకు వస్తారు. మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వారైతే మంచి ఫ్యామిలీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ అక్క మరి మేము ఇంత గోస పడుతున్నాము, అటు గోస పడుతున్నారు. సరే, నా పర్సన్ గోస పడుతున్నాను, నేను గోస పడుతున్నాం, మరి మా పరిస్థితి ఏంటి అని డౌట్ ఉందా? డౌట్ పడకూడదు. ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది. ఓకే, కనిపిస్తలేదా? కనిపిస్తుంది. చాలా డేస్కి కార్డు ఇక్కడ రావాలి. మామూలుగా ఏదొచ్చినా ఎస్ కార్డ్ వస్తుంది, బట్ రీయూనియన్ కార్డ్ వచ్చింది, రీయూనియన్ వచ్చింది. అంటే మమ్మీ రీయూనియన్ అంటే మీ లైఫ్లో మంచి రోజులు రాబోతున్నాయి. ఇన్ని రోజులు వెయిట్ చేసేది కదా, కొంచెం వెయిట్ చేయండి ఓపికగా, అంతే. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఫూల్ చేస్తున్నారు మీకు కూడా, అంటే స్పై చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. స్పై చేస్తున్నారు. ఫూల్ అంటే ఫూల్ అంటే స్పై చేస్తున్నారు. మీరు కూడా స్పై చేస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్ అట్లా స్పై చేస్తున్నారు, చూస్తున్నారు. క్వీన్ ఆఫ్ సోర్స్ మీ లైఫ్లో కూడా ఇంకెవరో ఉన్నారు. ఎవరైనా మీ లైఫ్లో అలా నిజంగా చెప్తున్నా, నల్లికుట్ల పర్సన్ ఉంటే వాళ్ళని దూరం చేసుకోండి. ఎందుకంటే నల్లికుట్లో కొంపలు తింటారు, కొంపలు మూస్తారు. ఈ సొంతలను నమ్మద్దు. ఓకే, అక్కడ ఒక క్వీన్ ఆఫ్ సోర్స్ ఉన్నారు. అక్కడ కూడా ఇప్పుడు మీ పర్సన్ ఎక్కడ ఉన్నారో అక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ మీ దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ దూరం పెట్టడం నేర్చుకోండి. ఓకే, మీ పర్సన్ వద్దనంగా అంటే ఇంకో వెంబడి వెళ్ళిపోయి ఉండొచ్చు. డబ్బుల కోసం వెళ్ళిపోయింది, ఇక్కడ 5 of Pentacles, ఇక్కడ మనిషి కోసం వెళ్ళిపోయాడు. కాకపోతే జస్టిస్ కోసం ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ద హెయిర్ ఫ్రెండ్ మిమ్మల్ని ఒక తల్లి స్థానంలో చూసిన రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మీ పర్సన్కి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ని ఇంకా వేరే వాళ్ళని అదర్వైజ్గా గుళ్ళని గోపురాలను కూడా ప్రతి ఒక్క దేవునికి మొక్కుకుంటున్నారు, సందర్శిస్తున్నారు, అడుగుతున్నారు, తెలుసుకున్నారు. చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కోసం అన్న సంగతి మీకైతే తెలుసు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక మన రామకృష్ణ టారోలాగా మనం మాట్లాడుకున్నది అచ్చమైన తెలంగాణనే. ఇక అది మళ్ళీ నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, మనకు అంతగానో ఇంగ్లీష్ రాదు. అట్లా అనమాట. క్వీన్ ఆఫ్ కప్స్ వస్తే మీరు కూడా మీ పర్సన్ వస్తే సంతోషంగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారని ఇక్కడ చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం తను వచ్చిన మీరు తీసుకుంటారు. ఒకవేళ మీరు ఇవ్వాల్సి వచ్చిన మీరు కూడా ప్రేమని పంచే రకంగానే ఇక్కడ కనిపిస్తుంది. 3 of వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ సంసారం వచ్చేసి కఠినస్వామి. ఇప్పుడు మీరు కూడా హ్యాపీగా లేరు. మీ దగ్గర కూడా చాలా కష్టాలు, ఇబ్బందులు అయితే పడుతున్నారు, ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ధైర్యమేటు వెతుక్కుంటున్నారు మీ పర్సన్ కోసం. ఎప్పుడు వస్తారు, ఏం కథ, నా ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయా, నా సిచ్యువేషన్స్ ఇట్లనే ఉంటాయా, మరి నేను ఇట్లనే ఉంటానని ఆలోచిస్తారు. కానీ ఉండరు. ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయ్యి దూరం అయితే దగ్గర అవుతారు, పిల్లల నుండి దూరం అయితే ఏమంటారు దగ్గర అవుతారు, ఎక్కడికించి దగ్గర అవుతారు. రీయూనియన్ అయితే ఉందండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ దగ్గర నుంచి రిమూనెస్ ఉందా లేదా అక్క? ఉంది. థర్డ్ పార్టీ దగ్గర నుంచి రిమూనెస్ ఉంది, వస్తారు. ఇక అక్క మా గురించి మేము తెలుసుకోవాలి అనుకుంటున్నామంటే అది మీకు తెలిసిన పని, మీరేం చేయను నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఈ ఏంజల్స్ అయితే అడిగేద్దాం. ఏంజల్స్ మరి వీళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ప్రజెంట్ ఒక మంచి సజెషన్, ఒక మంచి మెసేజ్ అయితే ఇయ్యరు. యాక్చువల్గా ఇంకా కూడా కోల్డ్ తగ్గలేదు. ఇక మందులు వాడి వాడి నాకు వశం అవుతలేదు. ఇక అందుకని ఈ నెగిటివ్నెస్ కూడా ఉంటుంది కదా, ఇక అందుకని 2-3 రోజులు రీడింగ్ బంద్ చేద్దాం అనుకున్నా, నిన్న బంద్ చేసిన. ఇక మళ్ళీ ఎందుకో ఒక్కరోజు బంద్ చేసినా ఒకరోజు ఇవ్వాలి కదా అనే కాన్సెప్ట్ కుదిరిస్తే తెల్లారుజామున తీస్తే ఇట్లా అవుతుంది అన్నమాట.
గోల్డ్ సర్ది తగ్గుతుంది. రొమాన్స్ మీ మధ్యలో చాలా మంచి జ్ఞాపకాలు అయితే ఉన్నాయి, వాటిని నెమరేసుకుంటున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారు. బాగా అనిపిస్తుంది. వెయిట్, ఆగండి, ఇది కరెక్ట్ సందర్భం కాదు, మీరు తొందరపడకండి. వెయిట్, ఆగండి. రిమైన్ పాజిటివ్, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి. కనిపిస్తుంది కదా కార్డు, పాజిటివ్గా ఆలోచించండి. రిమైన్ పాజిటివ్, పాజిటివ్గా ఆలోచిస్తే మీకు అంత మంచిది. ఇక్కడ నేను మిమ్మల్ని మీరు అబాండెన్స్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అంటారు కదా, తనకు తానే ధైర్యం చెప్పుకోండి. మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకోండి. ఎదుటి వాళ్ళ దానికంటే మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకుంటే బాగుంటుంది. ఓకే, రికగ్నైజ్. ఓకే, లుక్ ఫర్ సైన్. ప్రపంచంలో మనుషులే కాదు, దేవుడు కూడా ఉన్నాడు. దేవుని కూడా నమ్మండి, దేవుని సైడ్ చూడండి. ఓకే, మూర్ఖంగా ఆలోచించద్దు. బిగ్ హ్యాపీ చేంజెస్. ముందు ముందు మీ జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయి, వాటిని చేజార్చుకోవద్దు, బాధపడద్దు. ఓకేనా? అండ్ డోంట్ స్టాప్, ఆగకండి. మీరు చేసే వర్క్ కానీ, మీరు చేసే పని కానీ, మీ పిల్లల పట్ల కానీ, పిల్లలు ఉంటే పిల్లల పట్ల తీసుకునే అజాగ్రత్తలు కానీ అట్లా చేయకండి. కేర్ఫుల్గా ఉండండి. డోంట్ స్టాప్, ఏ పని ఆగకుండా ముందుకెళ్ళండి. మీకు సక్సెస్ మీ లైఫ్లో వస్తుంది. ఓకే, కాంప్రమైజ్. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కాంప్రమైజ్ కావడం నేర్చుకోండి. కాంప్రమైజ్ కానీ మీ లైఫ్ బాగుంటుంది. ఏంజల్స్ చెప్తున్నారు, వినండి. పర్ఫెక్ట్ టైమింగ్, పర్ఫెక్ట్ టైం ముందుగానే ఉంది, వస్తుంది పర్ఫెక్ట్ టైం. ఇన్ని రోజులు ఆగిర్రు, ఇక కొన్ని రోజులు ఆగుర్రి అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు. ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. చెప్పిన కదా, నా ఛానల్ కనుక మీకు నచ్చితే, నా ఛానల్ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేస్తుర్రు, ప్రోత్సహిస్తుర్రు, ముందుకు తీసుకెళ్తుర్రు. ఇంకా అట్లానే యూట్యూబ్ కుటుంబంతో పాటు నా కుటుంబం కూడా నా ఛానల్ చూస్తుంది. ఓకే, అందరికి కూడా, అన్నలకు, చెల్లెలకు, తమ్ముళ్ళకు, అందరు కూడా ఈ యూట్యూబ్ మొత్తం యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్లనే ఇక ఇది చెప్పింది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే మన పైన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరు. అమౌంట్ మాత్రం ఛార్జబుల్ అయితే, అమౌంట్ పే చేయగలుగుతాము అనుకునేటోళ్ళే ఫోన్ చేయరు, పే చేయలేము అనుకునేటోళ్ళు నేను ఫ్రీగా చెప్పినది మీకు రెసిడెంట్ కాదు, గట్లా అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్నది మీ సుమ. ఎనీ డౌట్స్ ఉన్నా కానీ వాట్సాప్ అయితే నేను తొందరగా చూసుకోను, ఈ విషయం ముందుగానే చెప్పేస్తున్నా, ఫోన్ కాల్ చేసి కనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. మీతో ఉన్నది మీ సుమ.